కెన్ యూ హోల్డ్? ఇక్కడ నా చేతిలో కొన్ని హ్యాంకీస్ ఉన్నాయి, మీరు ముందర చూడండి. ఈ హ్యాంకర్ sorry madam, ఈ 2 hankies లో you can choose any one. Which one? You this are you sure? Or you want to check? As you wish. And can you check it this one also? అన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. హ్యాంకీ నార్మల్ హ్యాంకీ అన్న స్పెషల్ ఉందా? ఇందులో ఏ హ్యాంకీ మీరు నాకు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. ఒక్క హ్యాంకీ ఇవ్వండి మీరు ఇవ్వాలి. ఓకే రైట్. లెట్స్ సీ. ఇలా చూడండి. మీరు నేను ఎలా చేస్తానో అలా చేయండి. ఇలా ఈ హ్యాంకీని ఎలా పట్టుకోండి, హోల్డ్ చేయండి. And turn back side also, right? And then hold it like this with your right hand. Then keep it on your left hand like this. And patkoni ee edaithe chunna ee edge undo edge ni you take off like this. Okay? And one scissors akkade ivandi, inko scissors ikkade ivandi. Okay. Okay. All you can see is మీ అందరూ కనిపిస్తుందా? అదో సీజర్ అక్కడ ఉంది, మీరు కట్ చేస్తారా? ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీ అందరూ కట్ చేయాలి. ఆర్ యు రెడీ? మీరు అక్కడ సీజర్స్ ఎలా పట్టుకొని కట్ చేయాలి. 1 2 కట్ చేయడం జరిగింది. చేశారా? ఒకసారి చూపించండి ఆ కట్ చేసిన పీస్ని. రైట్. ఇప్పుడు ఈ ఏదైతే హ్యాంకీ పీస్ ఉంది, పీస్ని మీ ఫీస్ట్లో ఇలా పెట్టాను మేడం. పెట్టి జస్ట్ బ్లో. దెన్ ఓకే. ఓపెన్ చేయండి. ఓ మై గాడ్, దట్ పీసెస్ అంట. అక్కడ కట్ చేస్తే అతకలేదు, ఇక్కడ కట్ చేస్తే అతకలేదు. ఇది నిజమైన హ్యాంకీ అయినా ఏమైనా గమ్యాలు ఉందండి? ఏం లేదు కదా. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ మ్యాజిక్ ఎందుకు చేయడం జరిగింది అంటే, మెజిషియన్ ఏదైతే చేస్తారో మీరు కూడా ఇంట్లో చూసి ఇలా కర్చీఫ్ కాదు నిజంగా మనుషులు మీరు తలై కట్ చేశారు, నాకు నిజంగా అతుక్కోదు, ఈ కర్చీఫ్ అతుక్కోలేదు. మీరు చూస్తున్నారు కదా అయ్యిందో. సో మెజిషియన్ ఏదైతే ట్రై చేస్తారో అది ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. దిస్ ఈస్ ఆల్ ఫర్ ఇల్యూషన్, ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మిమ్మల్ని అందరినీ అడ్వైజ్ చేయడానికి చేసి ఇల్యూషన్. కానీ నిజమైన లైఫ్లో ఇలా ఏమైనా థింగ్స్ కట్ చేయడం లేదంటే మైండ్ చేయాలంటే ఎవరో కాదు. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ అండ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ఈ సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక విభిన్నంగా అందరు ఆర్టిస్టులు ఇప్పటి వరకు ఎవరైతే సింగపూర్లో పర్ఫామ్ చేయలేదో అలాంటి ఆర్టిస్టులు అందరినీ ఈరోజు ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చి ఈ పాండమిక్ తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మీకు ఇంత క్వాలిటీగా అందించిన బొమ్మారెడ్డి గారికి